నేటి సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న రుగ్మతల్లో క్యాన్సర్ మహమ్మారి ఒకటి. నానాటికి క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. క్యాన్సర్ను అధిగమించేందుకు అత్యాధునిక పద్ధతుల్లో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే క్యాన్సర్ను నయం చేయడం కన్నా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో కీలకమంటున్న అమెరికా జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ నిమ్మగడ్డ శ్రీధర్తో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. ప్రపంచ మానవాళి ఈరోజు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉందనే చెప్పొచ్చు. ఈ తరుణంలో క్యాన్సర్ నివారణకు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రొఫెసర్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో క్యాన్సర్ ముందుకు వస్తుంది. ఈ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి సార్? క్యాన్సర్ అనేది మొట్టమొదట ఎర్లీ డిటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న స్టేజ్లో ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు డిటెక్షన్ చేయటం, దీని గురించి చాలా వర్క్ జరుగుతుంది. రెండోదేమో ఆఫ్ కోర్స్ గెటింగ్ మంచి ట్రీట్మెంట్ ఇవ్వటం. సర్జరీ జరిగేటప్పుడు ఒకవేళ ట్యూమర్స్ మనం అంతా రిమూవ్ చేస్తున్నామా లేదా అని సర్జికల్ ఫీల్డ్స్లో రిమూవ్ చేయడానికి మేము ఇమేజింగ్ ఇలా ఉపయోగిస్తాము. అదొక అడ్వాన్స్డ్ బేసికలీ డిటెక్షన్ టెక్నిక్స్ దట్ ఆర్ కమింగ్. అలాగే ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు మనం కరెక్ట్ డ్రగ్ కరెక్ట్ పేషెంట్కి కరెక్ట్ టైంలో కరెక్ట్ అమౌంట్ ఇస్తున్నామా లేదా అనేది. సో దానిలో కూడా డ్రగ్స్ డెవలప్మెంటే కాదు, ఆ డ్రగ్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి ఈ ట్యూమర్ దగ్గర, దాన్ని ఫైన్ ట్యూన్ చేయడానికి మంచిగా ఎఫెక్టివ్గా చేయడానికి ఇంకా చేస్తున్నాము. కొత్త డ్రగ్స్ ఉపయోగించడానికి కొత్త రకమైన థెరపీస్ డెవలప్ చేయడానికి దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ బీయింగ్ పుట్ ఇన్. సార్, ఈ క్యాన్సర్కి సంబంధించి ప్రధానంగా ఏ క్యాన్సర్లు ఎక్కువ నమోదవుతున్నాయి సార్? ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కేసులు ఏ దేశంలో నమోదవుతున్నాయి అంటే కొన్ని దేశాలను బట్టి కొంచెం మారుతూ ఉంటుందండి. కొన్ని ఏషియన్స్ కంట్రీస్లో థ్రోట్ క్యాన్సర్స్ ఇలాంటివి ఎక్కువ ఉండొచ్చు. మాకు యూఎస్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత వచ్చేసి లంగ్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇలాంటివి ఎక్కువ పెరుగుతున్నాయి. నాకు ఇండియాలో ఇన్సిడెన్స్ అనేది నాకు పూర్తిగా తెలియదు, బట్ జనరల్లీ యూఎస్లో ఇట్స్ స్లైట్లీ డిఫరెంట్. Every country has different kind of cancers that are ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట, ప్రెవలెంట్ ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ సంబంధించి రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు? క్యాన్సర్ ఈజ్ ఏ మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజ్. మంచి డైట్ తీసుకోవటం, అలాగే ఫిజికల్గా యాక్టివ్ ఉండటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎన్విరాన్మెంటలీ ట్రై టు కీప్ ఏ గుడ్ ఎన్వైరన్మెంట్ అరౌండ్ us. That's not just for one person but just for all of us in terms of reducing pollution and then keeping the environment clean. I think all these factors are important. అదేవిధంగా ఒకసారి క్యాన్సర్ వచ్చిన ఒక రోగి ఎలాంటి జాగ్రత్తలు పాటించితే ఆ క్యాన్సర్ నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది, లేకపోతే మరికొంతకాలం జీవించేందుకు అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఎర్లీ డిటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది మనకి సొసైటీలో ఇంకా పెరగాలి. ఇద్దరు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కానివ్వండి, కోలన్ క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా సరే కొంచెం ఎర్లీ డిటెక్షన్ అనేది పారామౌంట్ మనం దాన్ని క్యాన్సర్ కంట్రోల్ చేయడానికి. అది కొంచెం డిఫరెంట్ క్యాన్సర్స్కి డిటెక్షన్ మెథడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. దట్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ సపరేట్లీ ఐ థింక్. క్యాన్సర్కి సంబంధించి ప్రపంచ దేశాల్లో వివిధ దేశాల్లో ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది సార్? భారత్ లాంటి దేశాల్లో ఈ క్యాన్సర్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రయత్నం జరుగుతుంది? కొత్తగా మనకి జనరల్గా 4-5 డిఫరెంట్ కైండ్ ఆఫ్ థెరపీస్ ఆర్ దేర్. మామూలుగా సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, ఇవి మనం అన్ని చోట్ల చూస్తాం. ఈవెన్ ఇన్ ఇండియా వీ హ్యావ్ బేసిక్లీ ఆల్ దీస్ థింగ్స్ దట్ వీ హ్యావ్. తర్వాత ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ ఒకటి వస్తుంది. దిస్ వేర్ వీ యూజ్ ద బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ ఉపయోగించేసి క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తాం. ఆ డ్రగ్స్ కొంచెం ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు. దే ఆర్ వెరీ పవర్ఫుల్. దట్స్ సంథింగ్ వెరీ న్యూ యాజ్ వెల్, రిలేటివ్లీ వెరీ న్యూ, లైక్ 10-15 ఏళ్ళ నుంచి. అలాగే ఇప్పుడు మేము కొత్తగా చేసేది రేడియో థెరనాస్టిక్స్ అని ఒకటి వస్తాయి. వేర్ వి కొంచెం రేడియాక్టివ్ మాలిక్యూల్స్ని బాడీలోకి పంపించి దే ట్రై టు కిల్ ది క్యాన్సర్ సెల్స్ అనమాట. దోస్ ఆర్ ఆల్సో రిలేటివ్లీ న్యూ అండ్ దే ఆర్ కమింగ్. దే ఆర్ కొంచెం యూఎస్, యూరోప్లో దే ఆర్ యూస్డ్. ఈవెన్ హియర్ ఇన్ ఇండియా ఐ థింక్ నౌ దే ఆర్ కమింగ్ ఇన్ టు పిక్చర్. ఇది నిమ్మగడ్డ శ్రీధర్ గారు చెబుతున్న విషయాలు. క్యాన్సర్ని సరైన పద్ధతిలో సరైన సమయంలో గమనించి దానికి వైద్యంగానే అందించినట్లయితే పూర్తి స్థాయిలో దాని నుంచి తేరుకునే దానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా మెరుగైన వైద్యం అందించేందుకు కూడా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో కనకారావు, ఈ ఇంటర్వ్యూ విజయవాడ నుంచి.